వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ. అదేవిధంగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ. ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. మొత్తం 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురవబోతున్నాయని తెలుస్తోంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల అయితే జలదిగ్బంధం కావడం జరిగింది. చాలా చోట్ల బస్సులన్నీ కూడా రోడ్ల మీద నిలిపివేశారు. కొన్ని చోట్ల అయితే కనుక బస్సులు పూర్తి స్థాయిలో వాటికి నీళ్లు రావడంతో ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అక్కడే నిలబడిపోయిన పరిస్థితి మనం చూశాము. అంతేకాకుండా ఈ బస్సులన్నింటినీ కూడాను చాలా చోట్ల ఏవైతే కనుక రోడ్లు దిగువగా ఉంటాయో, రోడ్లు డ్యామేజ్ అయినాయో వాటన్నిటి ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో, లేక వంతెనలు, బ్రిడ్జీలు డ్యామేజ్ ఉన్నాయో వాటన్నిటి వద్ద కూడాను పోలీసులు పహరా పెట్టాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ప్రకాశం బ్యారేజ్ వద్ద మనం ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ వద్ద 3,20,000 క్యూసెక్కులకు పైగా నీరు ఇన్ఫ్లో వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే స్థాయిలో 3,20,000 క్యూసెక్కుల నీటిని నదిలోనికి వదులుతూ ఉన్నారు. దీంతో కృష్ణానది పూర్తిగా జలకలతో నిండిందని చెప్పొచ్చు. నీటితో ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో కృష్ణానది దిగువ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను అధికార యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎవరే గానీ నదీ ప్రాంతానికి, తీరానికి వెళ్లకూడదు, చేపలు పట్టేవారు కూడా వెళ్లకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ జలకలతో ఇక్కడ సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఈ నీటిని చూసేందుకు కోసము వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పలువురు గొడుగులు చేత పట్టుకుని వచ్చి ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడము, సరదాగా గడపడం కూడా జరుగుతూ ఉంది. అయితే అధికార యంత్రాంగం ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలా, ఎవరే గానీ నదిలోకి తొంగి చూసే ప్రయత్నాలు గానీ, లేకుంటే కనుక సెల్ఫీల కోసం అని చెప్పేసి పిట్టగోడలు ఎక్కి విన్యాసాలు చేయడం కానీ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మొగల్రాజపురంలో కొండచెర విరిగిపడడంతో 4 మృతి చెందారు. 4 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ దుర్గా టెంపుల్ ఉన్నటువంటి ఏదైతే కనుక కనకదుర్గ టెంపుల్ ఉన్నటువంటి ఆ కొండ మీద కూడాను కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే కనుక జరగలేదు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే ప్రతిసారి ఈ వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడము, ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు లేకుంటే అధికారులు వీరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. చేతులకు అలా ఆకులు పట్టకుండా చందంగా వారికి ఎక్స్గ్రేస్ చేయడంతోనే సరిపోతా ఉంది. కొండ చర్యలు అత్యంత ప్రమాదకరమైనటువంటి విజయవాడ నగరంలో ప్రతి కొండ మీద కూడాను పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటా ఉంది.
అయితే వాటిని అక్కడి నుంచి వాళ్ళను తీసివేయడం కానీ లేకుంటే వారికి తగిన చోట ఏదైనా అకామిడేషన్ చూపడం కానీ అటువంటి చేయకపోవడంతో వాళ్ళు పేదలైనటువంటి వాళ్ళు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఇల్లు వేసుకోవడం జరిగింది. అక్కడే వారికి కనీస సౌకర్యమైనటువంటి రోడ్లు, కరెంటు ఏర్పాటు చేయడంతో వారు అక్కడే ఉంటున్నారు. అయితే వర్షాకాలం వచ్చేసరికి వారందరూ కూడాను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈసారైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటాదనుకుంటే కనుక ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నలుగురు ప్రాణాలైతే కనుక కొండ చర్యల శిథిరాల కింద పడి నలిగిపోయి మృతి చెందారు. అయితే మిగిలిన వాళ్ళని ఎక్కడే గానీ ఎక్కడ ప్రమాదకర పరిస్థితుల్లో వారందరినీ అక్కడి నుంచి తొలగించాలా అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక్కొక్కరి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. మిగిలిన ప్రాంతంలో కూడాను అధికార యంత్రాంగము ఎక్కడెక్కడైతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వారందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలా అని చెప్పేసి వారికి అందరికీ సూచనలు చేయడం జరిగింది. ఇటువంటి వారిని గుర్తించాలని కూడా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి వస్తే కనుక దిగువ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇళ్లలోనికి నీరు రావడం అయితేనేమి, తర్వాత అపార్ట్మెంట్లలోనికి నీళ్లు రావడము, ఈ నేపథ్యంలో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో నీరు ఎక్కువగా ఉధృతంగా రోడ్డు మీదకి రావడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడాను నీళ్లలో చిక్కుకుపోయాయి. ఇటువంటి పరిస్థితులు విజయవాడ నగరం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విజయవాడ, గుంటూరు మధ్య ఉన్నటువంటి ఆ రోడ్లు కూడాను చాలా చోట్ల ఈ వర్షాలకు ఈ వెహికల్స్ ఆగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగము తగిన చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ముందుగానే తగిన డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఉన్నట్లుండి ఎక్కడ వర్షం పడితే అక్కడ నీరు నిల్వ ఉంటే కనుక ఇంకొకసారికి ట్రాఫిక్ డ్రైవర్ ఇట్లా చేసినటువంటి వలన ఒక్కసారిగా కొన్ని బిజీగా ఉన్నటువంటి రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.